ఫాస్ట్గా తాగేస్తాను, బోల్డంత ఎనర్జీ వచ్చేస్తుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిద్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది, సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5 o'clock అయింది. 5కే అరౌండ్ 5 to 5, 10 to 5 ఆ టైంకే సన్ రైజ్ అయిపోతుంది. ఇప్పుడు 5:10 అలా అవుతుంది నేను ఆ క్లిప్ రికార్డ్ చేసేప్పుడు, బ్రష్ చేసిన తర్వాత. అప్పటికే చూసారా ఎంత డే లైట్ వచ్చేసింది అండ్ స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అందుకే నాకు రికార్డ్ చేయాలనిపించింది, మీకు కూడా చూపిద్దామని. మామూలుగా ఇక్కడున్న పొల్యూషన్కి అలా క్లియర్ స్కై మీకు అప్పుడప్పుడు చూసే ఛాన్సే వస్తుంది. అలా చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలా అవన్నీ చూస్తూ కూర్చుంటే కుదరదు కదా. ఈరోజు అసలే కొంచెం బిజీగా ఉంటుంది. థర్స్డే హడావుడు ఒకటి, ప్లస్ మా అమ్మాయికి కూడా ఇవాళ వెజిటబుల్ చౌమిన్ కావాలంది. తను ఈరోజు స్కూల్ నుంచి ట్రిప్కి అయితే వెళ్తున్నారు వాళ్ళు. దానికోసమని పిల్లలు ఏదైనా స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. తినైతే పాస్తా కానీ నూడిల్స్ కానీ అంది ఫస్ట్. మళ్ళీ తర్వాత తనే డిసైడ్ చేసుకొని నూడిల్స్ అంది. సరే అవన్నీ చేయాలంటే ముందు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని బాత్ చేయాలి కదా అని ఇల్లు అయితే అంతా దుడుస్తున్నాను నేను. ఫస్ట్ ఊడ్చేసి తర్వాత మాప్ కూడా పెట్టేస్తే ఇంకా స్నానం చేసేసి వచ్చి మిగతా పనులు అయితే చేయొచ్చు. ఒక లంచ్ బాక్స్ ఈరోజు మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ లేదు, సో తనకి టిఫిన్ అవన్నీ రెడీ చేసి లంచ్ బాక్స్ రెడీ చేసి పంపించేస్తే ఇంకా ప్రశాంతంగా నేను నా పూజ చేసేసుకొని బాబా సచ్చరిత్ర చదువుకోవచ్చు. ఇంతకీ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు మన లైఫ్ స్టైల్ వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నేను ఇక్కడ ఓడోడ అయిపోయింది. ఫైనల్గా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇంట్లో మాప్ పెట్టడం ఏం రికార్డ్ చేయలేదులేండి. ఈ మార్నింగ్ ఆ కెమెరా ట్రైపాడ్ సెట్ చేస్తూ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటే బాగా లేట్ అయిపోద్ది నాకు. పైగా వెనకాల పని ఉందనుకోండి, బోల్డంత టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే యూజువల్గా నేను మార్నింగ్ హౌస్ క్లీనింగ్ పెద్దగా రికార్డ్ చేయను. ఆ మాప్ చీపురుతో ఊడుస్తున్నప్పుడు కూడా నేను ఒక హ్యాండ్తో కెమెరా పెట్టుకొని రికార్డ్ చేశాను, అందుకే అలా ఉంది. ఇంకా పని అయిపోగానే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ముందుగా నూడిల్స్ అయితే వాటర్ వేడి చేసేసి అందులో వేసి పెట్టేశాను. అవైతే రెడీ అయిపోతాయి కదా, వాటిని అలా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసేయచ్చు. తర్వాత వెజిటేబుల్స్ అవి చాప్ చేసుకోవచ్చు అని ఆ పని చేస్తూ నా కోసం హనీ లెమన్ వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ నా మార్నింగ్ డ్రింక్ తాగేసిన తర్వాత అప్పుడు వంటింట్లోకి వెళ్ళి మిగతా పనులు అయితే చూసుకోవచ్చు. మీరు మార్నింగ్ డ్రింక్ ఏం తీసుకుంటారు, మీ డేని మీరు దేంతో స్టార్ట్ చేస్తారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేనైతే యూజువల్గా ధనియా వాటర్ కానీ హనీ లెమన్ వాటర్ కానీ ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా జింజర్ వాటర్ లేకపోతే జీరా వాటర్ అన్నిట్లో నాకు అస్సలు నచ్చదు, బట్ అదే చాలా మంచిదని అందరూ చెప్తుంటారు. నేను ధనియా వాటర్లో మెంతులు వేసుకొనైనా తాగలను, కానీ జీరా వాటర్ ఎందుకో నాకు ఆ స్మెల్ నచ్చదు. అండ్ నేను నా డ్రింక్ రెడీ చేసుకునేసరికి ఇక్కడ నూడిల్స్ కూడా రెడీ అయిపోయినట్టే. వాటిని ఇలా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టేశాను. నేనైతే కూర్చొని నా మార్నింగ్ డ్రింక్ ఎంజాయ్ చేసేస్తా ప్రశాంతంగా. వెజిటేబుల్స్ అన్నీ తీసి రెడీగా పెట్టేశాను కాబట్టి ఇంకొచ్చి డైరెక్ట్గా చాపింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇంతకీ మీరు మీ పిల్లలకి లంచ్ బాక్సెస్లో ఏమేమి ఇస్తూ ఉంటారు? రోజు రైసే తీసుకెళ్తారా? రైస్లో కూడా రైస్ కర్రీ సపరేట్ తీసుకెళ్తారా? 1 pot రెసిపీసా? లేకపోతే టిఫిన్స్ ఉంటాయి కదా, ఊతప్పం, బోండా ఇలాంటివి తీసుకెళ్తారా? అలాంటివి యూజువల్గా పెట్టంలేండి లంచ్ బాక్స్లో. అండ్ మీ స్కూల్లో మీ పిల్లలకి జంక్ ఫుడ్ ఏ డేస్లో అలౌడ్ అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈరోజు ట్రిప్కి వెళ్తుందన్నాను కదా, ఇవి ఇయర్లీ మ్యాండేటరీ ట్రిప్స్ కొన్ని ఉంటాయి, వాటికి కంపల్సరీ వెళ్తారు. ఎవరన్నా పిల్లలు వెళ్ళకపోతే వాళ్ళకి మాత్రం హాలిడే ఇచ్చేస్తారు. వెళ్ళే పిల్లలు మాత్రం ఇలా డ్యూరింగ్ స్కూల్ టైంలోనే తీసుకెళ్తారు కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు. స్కూల్ బస్సే పిక్ చేసుకొని డ్రాప్ చేసేస్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వేరే బస్సులో అయితే తీసుకెళ్తారు పిల్లల్ని.
అండ్ వాళ్ళ ఫేవరెట్ డ్రై స్నాక్ ఏదైనా తెచ్చుకోవచ్చు. మరీ లిక్విడ్లా ఉండే పెట్టద్దు అంటారు. అంటే మీరు రోల్స్ ఇవ్వచ్చు, శాండ్విచెస్, పాస్తా, నూడిల్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు యూజువల్గా. అక్కడ వాళ్ళు ఒక డ్రింక్ ఏదైనా ఇస్తారు, ఫ్రూటీ లాంటిది, టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, అది ఒక చిప్స్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళైతే ఇస్తారు. కాబట్టి మనం అలాంటివి ఏం పెట్టక్కర్లేదు. మనం ఓన్లీ స్నాక్ బాక్స్, ఫ్రూట్ తినడానికి కూడా టైం ఉండదు, యూజువల్గా అవసరం లేదంటారు. మనకి ఇష్టమైతే పెట్టచ్చు. ఫైనల్గా వెజిటబుల్స్ అన్ని చాప్ చేసేసుకున్నాను. చౌమిన్ చేయడానికి రెడీ చేస్తున్నాను. వెజిటబుల్ చౌమిన్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లల కోసం. మన ఇంట్లో పిల్లలు స్పైస్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అది క్లియర్గా ఉంటుంది ఆ వీడియోలో అయితే. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి ట్రై చేయాలనుకుంటే తప్పకుండా చూసేయండి. ఇక్కడైతే నేను చౌమిన్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నా అనమాట. మా అమ్మాయి కూడా లేచి రెడీ అవుతూ ఉంది. మామూలుగా అయితే మనం లేపే వరకు లేవరు, కానీ ఈ ట్రిప్ వెళ్ళే ఎక్సైట్మెంట్లో చాలా త్వరగానే లేచి తనైతే తన పనిలో రెడీ అయిపోతుంది. ఈ చౌమిన్ పాస్తా అంటే ఈ మధ్య సూజీ పాస్తా వస్తుంది కాబట్టి ఓకే ఇస్తున్నా ఏమనిపించదు, కానీ ఈ చౌమిన్ మైదాతోనే చేస్తారు కదా, నాకు ఇవ్వడం అంత ఇష్టంగా అనిపించదు. బట్ చిన్నపిల్లలు మనం పెద్దవాళ్ళు చెప్పేవన్నీ వినరు కాబట్టి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మా ఇంట్లో అవుతూనే ఉంటుంది. వన్స్ అయితే కంపల్సరీ అందరం తింటాం ఏదో ఒక డేలో చేసుకొని. అప్పుడప్పుడు మా పాప ఎప్పుడైనా అడిగితే ట్వైస్ ఇలా చేయాల్సి వస్తుంది. తనకి ఇలా చౌమిన్ చేసిన ఇష్టమే, ప్లస్ మన ఈపీ నూడిల్స్ ఉంటాయి కదా, అవి కూడా తింటుంది అప్పుడప్పుడు. ఇంకా ఫైనల్గా చేయడం అయితే అయిపోయింది. తన కోసం ఇదంతా రెడీ చేసేసి ఫస్ట్ బాక్స్ పక్కన పెట్టేసామంటే ఇంకప్పుడు ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా నేను గుమ్మం ముందు ముగ్గు కూడా పెట్టుకోలేదు. ఇది రెడీ చేసేసి పక్కన పెడితే చల్లారుతుంది, అప్పుడు బాక్స్ ప్యాక్ చేయొచ్చు అన్నట్టు నేనైతే రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇది రెడీ చేసి పక్కన పెట్టేస్తే బోల్డ్ అంత టెన్షన్ తగ్గిపోద్ది కాబట్టి నెక్స్ట్ వెళ్ళి నేనైతే ముగ్గు పెట్టుకుంటాను. ఇక్కడైతే ముగ్గు పెట్టడానికి కూడా వచ్చేసాను. థర్స్డే రోజు అది బాగా డ్రై అయిపోయిన తర్వాత నిన్నటి ముగ్గు ఏంటో అస్సలు పోయినట్టు అనిపించలేదు, మళ్ళీ అలానే కనిపిస్తుంది. సో మళ్ళీ కొంచెం గట్టిగా తుడిచాను అనమాట, అందుకే అలా కనిపిస్తుంది ఇప్పుడు వెట్గా. ఇందాక ఆల్రెడీ తుడిచేసాను కదా, తుడిచేసి నేను స్నానం చేసి ఇప్పుడు ముగ్గు పెడదామని చూసేసరికి మొన్న మీతో ఒక వీడియోలో షేర్ చేశాను కదా, ఇది లాంగ్ రన్లో ఈ మ్యాట్ యూస్ చేసే కొద్దీ నిన్నటి ప్రింట్స్ అయితే పోవట్లేదు. దాని మధ్యలో నేను ఒకసారి గ్రీన్ స్క్రబ్బర్తో కొంచెం స్క్రబ్ చేసి క్లీన్ అయితే చేశాను, కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది అదే. ఈరోజు మరీ ఎక్కువగా అనిపించింది, అంటే కొంచెం నేను నిండుగా కనపడుతుందని పైన వేయకుండా ముగ్గు కొంచెం చాక్ పీస్ నొక్కి పెట్టినట్టు వేసిన రోజు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, నేనైతే అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైనా ముగ్గు పైన వేసాం అనుకోండి అప్పుడు మాత్రం నీట్గానే పోతుంది. ఇంకా ఫైనల్గా తనైతే బస్ ఎక్కిచ్చేసి వచ్చేసాను. హ్యాపీగా తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను ప్రశాంతంగా కూర్చొని నా పూజ అయితే చేసుకుంటున్నాను. చెప్పానుగా ఇంకో లంచ్ బాక్స్ పని లేదు కాబట్టి పూజ పని త్వరగానే అయిపోయిందని చెప్పాలి. ఇంకా పూజల విషయానికి వస్తే ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి. మనం ఎవరిని పాయింట్అవుట్ చేయకపోవడమే మంచిదని నా ఫీలింగ్. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది. ఎవరన్నా ఓపికగా పూజ చేసుకుంటున్నా ఏదన్నా చేస్తున్నా సరే చూసి సంతోషపడండి, మీకు నచ్చకపోతే వదిలేసేయండి. అంతేకాని వాళ్ళ నోరు తెరిచి మీరు ఒక మాట అనే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇది నేను ఎవరో పెద్దవాళ్ళు చెప్తే విన్నాను, అందుకే షేర్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. మనం ఒకసారి ఎవరినైనా ఎందుకు అన్ని పూజలు చేస్తున్నావు అని అంటే ఆ మాట మీరు ఒక్కసారి ఒకళ్ళతో అంటే అది మీరు 1,00,000 సార్లు 1,00,000 మందితో అన్న పాపం అయితే వస్తుందంట మనకి. సో దయచేసి ఎవరు అలాంటి ప్రయత్నం అయితే చేయొద్దు. చేసుకొనివ్వండి. ఓపిక ఉన్న వాళ్ళు ఓపికగా చేసుకుంటారు, ఓపిక లేని వాళ్ళు ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకున్నా సరే ఆ స్వామివారు యాక్సెప్ట్ చేస్తారు. మీరు కూడా బాబా ఆశీర్వాదాలు తీసేసుకోండి. ఇక్కడైతే హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ఏం చేస్తున్నారు? పనులు అయిపోయినాయా? నా పనులు అయితే పూజల వరకు అయ్యాయి. లంచ్ బాక్స్ లేదు ఈరోజు కూడా. పాపది మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారుగా, తను ఈరోజు ట్రిప్కి వెళ్ళింది. డ్యూరింగ్ స్కూల్ అవర్స్ ట్రిప్పే, అంటే స్కూల్ టైం అయ్యేసరికి అయిపోతుంది, అంటే 9 to 1 అలా. యూజువల్ తన టైంకి వచ్చేస్తుంది. నేషనల్ సైన్స్ సెంటర్కి వెళ్ళింది ఢిల్లీలోనే. కాబట్టి ఇక్కడ పెద్ద సిటీ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి తిరగడానికి బోల్డ్ అంత టైం పట్టేస్తుంది. వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు లాంగ్ ట్రిప్స్ కూడా అయ్యాయి వీళ్ళకి, అంటే 2 days 3 days అలా ఉండేవి కూడా ఉంటాయి సమ్మర్లో. అలా ఎప్పుడు పంపలేదులేండి, ఇంకా చిన్నది కదా. సేమ్ డే ట్రిప్స్ అయితే తను ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుందని ఇలాంటి మ్యూజియంస్కి వాటికి తీసుకెళ్తూ ఉంటారు కదా. సేమ్ డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేలాగా అలాంటివన్నీ పంపిస్తూ ఉంటాం.
ఓకే, ఇప్పటి వరకు వీడియో అయితే చూసారు. నా పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే స్మూదీ వేసుకోవడానికి వచ్చాను. బాగా ఆకలేసేస్తుంది. ఇవాళ ఏంటో బాగా వీక్గా అనిపిస్తుంది. దాని తర్వాత లంచ్ గురించి కూడా చూడాలి. ముందులో ఓట్స్ అయితే యాడ్ చేస్తున్నాం ముందుగా, తర్వాత నట్స్ కూడా యాడ్ చేస్తాను. ఆ తర్వాత డేట్స్ అండ్ అంజీర్. అది ఇంకా మీరు ఏం చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. అండ్ మీకు విసుగు పుట్టించవచ్చు, కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, కానీ మీతో ఈరోజు ఒక చిన్న విషయం అయితే షేర్ చేస్తాను. అదేంటంటే యూట్యూబ్లో కొత్త అప్డేట్ వచ్చింది. నేను రోజు మిమ్మల్ని లైక్ అని అడుగుతుంటా కదా, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అని. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, మీరు మన వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేస్తే కింద కలర్ఫుల్గా హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ కనుక మీరు క్లిక్ చేశారంటే మన వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తారనమాట. అంటే ఓకే, ఈ వీడియో చూడడానికి బాగుంది, మీరు ఇంకొంతమందికి రికమెండ్ చేయొచ్చు అని మీ సైడ్ నుంచి మీరు యూట్యూబ్కి చెప్పినట్టు. ఇంతకుముందు ఓన్లీ లైక్సే కన్సిడర్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా హైప్ చేస్తే మాకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా లైక్ చేసిన వాళ్ళు తప్పకుండా ఆప్షన్ అయితే అబ్జర్వ్ చేసి మీకు ఇష్టంగా అనిపిస్తే చేయండి. అది ఇక్కడైతే ఈ వాటర్ వేస్ట్ చేయను కాబట్టి ఇది వేస్తాను. ఇంక ఇందులో బనానా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసుకొని తాగుతూ మీతో మాట్లాడతాను. సో ఐఎమ్ బ్యాక్ విత్ మై స్మూదీ. ఫాస్ట్గా తాగేస్తాను, బోల్డంత ఎనర్జీ వచ్చేస్తుంది. అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో. అసలే వీక్గా ఉంది కాబట్టి ఎనర్జీ వస్తుంది. తర్వాత మిగతా పనుల గురించి ఆలోచిద్దాం. బట్టల పనే ఉంది, ఇంకా వేరే ఎక్స్ట్రా ఏం లేవు. లివింగ్ రూమ్ ఎలాగో ఈరోజు క్లీనింగ్ ఉంటుంది కాబట్టి స్లోగా చేసుకుంటా. లంచ్ మా కోసం ఏం చేయాలో ఆలోచించాలి. ఏమైనా స్పెషల్గా చేస్తే మీతో షేర్ చేస్తా. బ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ టైం అయింది పప్పు చేయడానికి అయితే వచ్చాను. ఈరోజు పెసరపప్పు ముందుగా ఫ్రై చేసి నానబెట్టాను. పాలకూర, పెసరపప్పు. పాలకూరలో మీరు ఎప్పుడైనా కందిపప్పు కన్నా పెసరపప్పు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పాలకూర పప్పులో పర్టికులర్గా పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కందిపప్పు కన్నా పెసరపప్పు మంచి టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసి కొంచెం పసుపు, కారం, సరిపడా వాటర్ వేసేస్తే పప్పు రెడీ అయిపోద్ది. ఉప్పు మాత్రం తర్వాత వేసుకోవాలి కుక్ అయిపోయిన తర్వాత. అది సంగతి. మీరు లంచ్లో ఏం తిన్నారో చెప్పడం మర్చిపోకండి. మేమైతే పప్పుతో కానిచ్చేస్తాను, ఇంకా ఫ్రై ఏం చేయను. మా ఇద్దరి కోసం ఫ్రై పప్పు ఇన్నెందుకు, మళ్ళీ సాయంత్రం వేరేదో తింటానంటది మా అమ్మాయి. అందుకని ఈ గొడవంతా లేకుండా పప్పు అప్పడాలు వేపేస్తాను. చక్కగా నెయ్యి వేసుకొని అమ్మమ్మ తినేస్తాం. పికిల్స్ ఉన్నాయి ఏమన్నా కావాలంటే అవి కూడా వేసుకుంటాం. మీరైతే వ్లాగ్ చూస్తుండండి. హలో అండి, పాప వచ్చాక లంచ్ చేసి మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాం, ఊరికే పడుకున్నాం అంతే. హాయ్ తల్లి, ఆర్ యూ ఎక్సైటెడ్? హౌస్ యువర్ ట్రిప్? పొద్దున వెళ్ళేప్పుడు రికార్డ్ చేసుకుందాం అనుకున్నాం, కొంచెం హడావిడి అయిపోయింది. గబగబా బస్సు 5 minutes ముందు వచ్చేసింది. దానివల్ల ఫాస్ట్గా పరిగెట్టాం, వీడియో తీసుకోవడం కుదరలేదు. సో యూ ఎంజాయ్డ్ యువర్ నూడిల్స్ తల్లి? ఏమేమి చూసావు ఇంతకీ? మ్యూజియం ఎంత బాగుండిందో. ఫస్ట్ రూమ్ హ్యూమన్ బయాలజీ ఉండింది. అసలు అందులో ఒక 3D కాదు, నిజమైన స్కెల్టన్ ఉండింది. దాన్ని ఏదో స్ట్రింగ్స్, ఇన్విజిబుల్ స్ట్రింగ్స్ అటాచ్ చేశారు. సేమ్ ఇలాంటిది నువ్వు 2 years ఓల్డ్ ఉన్నప్పుడు మనం వెళ్ళాం తల్లి నాగ్పూర్లో. బట్ అప్పుడు నీకేం తెలీదు. అది రామన్ సైన్స్ సెంటర్ అని ఉండేది నాగ్పూర్లో. సేమ్ ఇలానే ఈ మిర్రర్ మేజ్ అవన్నీ ఉంటాయి. అక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి, ల్యాప్టాప్లో చూపిస్తాను నీకు ఈసారి. ఓకే, సో మేము ఆ బ్రెయిన్ ఉంటుంది కదా, బేసికల్గా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఆ బ్రెయిన్ మన లెగ్స్ని, హ్యాండ్స్ని, హెడ్ని అన్నీ మూవ్ చేపిస్తుంది అని. ఇట్స్ కంట్రోలింగ్ అవర్ బాడీ. అంటే బ్రెయిన్లో ఒక 6 బటన్స్ ఇచ్చారు. ఒకటి నొక్కితే కాళ్ళు లేచింది, ఒకటి నొక్కితే ఇంకో కాళ్ళు లేచింది, ఒకటి నొక్కితే 2 చేతులు లేచినాయి. ఓకే, ఇంకేం చూస్తావు? ఇంకా మిర్రర్ మీద ఉండింది. ఇంకొక కేవ్ లాగా ఉండింది, అందులో డైనోసార్స్ కదులుతున్నాయి కూడా. సో బాగా ఎక్సైట్ అయ్యాను. మా అమ్మాయి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళావు కదా, లాస్ట్ ఇయర్ నేషనల్ సైన్స్ మ్యూజియం అది, ఇది సైన్స్ సెంటర్. సో అది ఇప్పుడైతే క్రికెట్కి వెళ్ళిపోతాం, నాన్న టైం అయిపోయింది.
ఫైనల్గా అవి మా అమ్మాయి నేషనల్ సైన్స్ సెంటర్ ట్రిప్ కబుర్లు అయితే మీతో బాగా షేర్ చేసుకుంది కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. యాక్చువల్గా తను బాగా చిన్నగా ఉన్నప్పుడే తీసుకెళ్ళాము, అప్పుడు తెలియదు కదా పిల్లలకి. అండ్ ఇక్కడైతే మేము క్రికెట్ టైం అయిపోయింది కదా, క్రికెట్కి బయలుదేరిపోయాం. ఇలా కిందకి రాగానే స్కై ఎంత బాగా అనిపించిందంటే, అసలు చెప్పానుగా మాకు ఇలా బ్లూ స్కై కనపడమే చాలా రేర్, కనపడ్డప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఆ డిజైన్ ఎంత బాగుందో, నేచర్ అసలు నిజంగా బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. ఏంటో అసలు మనం చూస్తూ ఉంటే రకరకాల డిజైన్స్, ఒక్కొక్కసారి స్కైలో క్లౌడ్స్ రకరకాల మనుషుల్లాగా భలే కనిపిస్తాయి, నాకు భలే అనిపిస్తుంది. ఇంకా అలా మా పాపను డ్రాప్ చేసి వచ్చేసాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే స్వీట్ పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను. మా ఇంట్లో మా హస్బెండ్ ఓకేగా తింటారు, పాప కూడా అంతే, చాలా లిమిటెడ్గా తింటుంది. నాకు మాత్రం చాలా ఇష్టం, కంపల్సరీ చేసుకొని తినాలనుకుంటాను నేను. ఈ స్వీట్ పొటాటోస్ కూడా మీ హెల్త్కి చాలా మంచివి, సో తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఒక చిన్న ముక్క తిన్నా చాలు, మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలామంది వీటిని వాటర్లో వేసి కుక్ చేసేస్తూ ఉంటారు, అలా కుక్ చేస్తే అందులో ఉన్న స్వీట్నెస్, న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. సో ఇలా మీరు ఒక కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇవన్నీ ఇలా పెట్టేసుకొని స్టీమ్ కుక్ చేసుకున్నారంటే భలే స్వీట్గా బోల్డ్ అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. హలో, ఐఎమ్ ఇన్ కిచెన్. ఏం చేస్తున్నాను తెలుసా, యాజ్ యూజువల్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. మా అమ్మాయిని తీసుకొచ్చేసాను, ఈవినింగ్ పూజ అయిపోయింది. ఆఫ్టర్నూన్ చక్కగా మంచిగా పాలకూర పప్పు వేసుకుని లాగించేసాక, అందుకే ఈ పూట లైట్గా ఇడ్లీ తినాలనుకుంటున్నాం. తనైతే మినీ ఇడ్లీ కావాలంది, తన కోసం ఎమ్మి మినీ ఇడ్లీ వేసా, క్లోజప్లో చూపిస్తానులేండి. దానిలో తన ఇష్టమైన పొడి నెయ్యి అయితే వేసుకొని తింటానండి, కరివేపాకు కారం పొడి. అది ఇది అయ్యాక మా కోసం వేస్తా ఇడ్లీ, మేము కూడా ఇడ్లీ తినేస్తాం. అది సంగతి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇదండి ఈరోజు ఈ చిన్న బ్లాగ్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.